న్యూస్ చూస్తున్నాం. నటుడు మంచు మోహన్ బాబు తన గన్ పోలీసులకు సరెండర్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ లో పిఆర్ఓ ద్వారా తన డబుల్ బ్యారెల్ గన్ ను డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటీవల ఫ్యామిలీ గొడవలతో హైదరాబాద్ పోలీసులు గన్ డిపాజిట్ చేయాలని మోహన్ బాబును సూచించారు. దీంతో ఆయన తిరుపతిలోని చంద్రగిరిలో గన్ డిపాజిట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మధువి, అంటే మంచు కుటుంబంలో ఏర్పడిన విభేదాల నేపథ్యంలోనే తమ వ్యక్తిగత గన్లను సరెండర్ చేయాలంటూ తెలంగాణ పోలీసులు మంచు మోహన్ బాబుని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాల మేరకు మోహన్ బాబు తన పిఆర్ఓ ద్వారా తనకున్న డబుల్ బ్యారెల్ లైసెన్స్డ్ గన్ను సరిగ్గా 2 రోజుల క్రితం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే నిజానికి మోహన్ బాబుకి 2 గన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక గన్ను ఆయన పేరుతో, అంటే పిస్టోల్ ఆయన పేరుతో ఉండగా డబుల్ బ్యారెల్ గన్ మాత్రం రంజిత్ అనే వ్యక్తి వద్ద నుంచి ఆయన బదిలీ చేసుకుని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే రంజిత్ అనే వ్యక్తికి సంబంధించి తాను వాడుతున్న గన్ ఉందో డబుల్ బ్యారెల్ గన్ను, ఆ డబుల్ బ్యారెల్ గన్ను సరిగ్గా 2 రోజుల క్రితం తన పిఆర్ఓ ద్వారా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఆ గన్నుని సరెండర్ చేయడం జరిగింది, అంటే డిపాజిట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మోహన్ బాబుకు మరో పిస్టోల్ కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి దానిని ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా అని మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే పోలీసుల ఆదేశం మేరకే ఈ గన్నును సరెండర్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆ గన్నును కూడా చంద్రగిరి పోలీసులు డిపాజిట్ కింద వారి వద్ద నుంచి తీసుకున్నారు. మరో పిస్టోల్ మాత్రం ఆయనే వాడుతున్నట్టు సమాచారం. ఏదైనా సరే, అంటే తాజా పరిణామాలు మనం చూసాం. గడిచిన 10 రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు, మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ మధ్య గొడవలు మనం చూసాం. మోహన్ బాబు మీడియాపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు మోహన్ బాబు పైన సీరియస్ అవడం, ఆయనకి నోటీసులు ఇవ్వడం, చివరకు గన్ను సరెండర్ చేయమని చెప్పడం లాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఆయన ఒక గన్నును ఇవాళ 2 రోజుల క్రితం డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. మాధవి, మురళి, అంటే పోలీసుల విచారణ కూడా ఆయన హాజరవ్వాలి. యాక్చువల్ గా మరి ఆయన చంద్రగిరి అంటే తిరుపతి రావడం జరిగింది. మరి అక్కడ స్థానికంగా పోలీసుల నుంచి ఏంటి సమాచారం అందుతుంది? హాజరవుతారా లేదా, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? నిజానికి మోహన్ బాబు అట్లాగే కొంతమంది కుటుంబ సభ్యులు తిరుపతి సమీపంలోని రంగంపేట వద్ద ఉన్న విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ఉన్న ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితమే మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడే ఆయన ఉన్నారు. అయితే ఆయన ఇక్కడ పోలీసుల్ని కలిసే అవకాశం తక్కువ, ఎందుకంటే ఈ మొత్తం ఘటన పరిధి అంతా కూడా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఆయనకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల ముందే మోహన్ బాబు హాజరు కావాల్సి ఉంటుంది. బహుశా ఆయన ఇవాళ రేపు వెళతారా లేదా లీగల్ గా ఈ విషయంలో తనకున్న అవకాశాలను పరిశీలిస్తారా తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే గన్నును మాత్రం అయితే దగ్గరలో ఉన్న పిఎస్ లో సరెండర్ చేయాలన్న నిబంధన మేరకే ఆయన దగ్గరలో ఉన్న చంద్రగిరి పిఎస్ లో సరెండర్ చేశారు. మాధవి, ఓకే, థ్యాంక్ యూ మురళి.